ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో బద్దేపూడి రవీంద్ర, ఆనందరావు, కనకేశ్వరరావు, తాటిపర్తి రఘు, వెంకట్రావు, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో భారతదేశంలోనే సుప్రీంకోర్టులో మాదిగల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ 1996-97లోనే ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసిన అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకి అనేక వేల మందికి ఉద్యోగాలు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సుప్రీంకోర్టులో ఈ ఎస్సీ వర్గీకరణ కేసు కొట్టేయడం జరిగింది. అదే సుప్రీంకోర్టులో ఈరోజు 7 మంది బెంచీలో ఎస్సీ వర్గీకరణ అనే అంశము చాలా న్యాయమైన డిమాండ్. దాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చు అనే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఈ వర్గీకరణను తీర్పియటం చాలా సంతోషకరమైన విషయం. ఎందువల్లంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఒక సామాజిక న్యాయం, ఒక న్యాయంగా పోరాటం చేస్తున్నాం. గత 30 సంవత్సరాల నుంచి కూడా అలుపెరకుండా మాదిగలకి న్యాయమైన డిమాండ్ కోసం పోరాటం చేస్తున్నాం. ఎందువల్లంటే మేము ఎవరు ఆస్తులు అడగటం వల్ల మాకు వచ్చే వాటా మాకు ఇవ్వాలని మేము చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. అందువలన ఈరోజు న్యాయమైన కోరిక కాబట్టి న్యాయం అనేది కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ ఎప్పుడు కూడా న్యాయం ధర్మం గెలుస్తుందని దీనికి ఉదాహరణ ఎస్సీ వర్గీకరణ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన రాబోయే ప్రభుత్వాలన్నీ కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి అన్ని రాష్ట్రాలు కూడా సుప్రీంకోర్టుని తీర్పును అమలు చేసి మాదిగల చిరకాల కోరిక తీరుస్తాయని మేము ఎంతో ఆశపెట్టుకో ఉన్నాము. ఇమ్మీడియట్లుగా ఈరోజు ఈ సుప్రీంకోర్టు తీర్పు చూసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఇది చాలా న్యాయమైన కోరిక, మాదిగలకి చాలా న్యాయమైన కోరిక కాబట్టి దీన్ని మేము ఇప్పుడే ఇమ్మీడియట్గా దీన్ని అమలు చేస్తామని ఈరోజు ప్రెస్ ద్వారా కూడా వాళ్ళు తెలియజేయటం అది మాదిగలకి చాలా సంతోషకరమైన వార్తగా మేము అందరం భావించి మాదిగలు ఎవరు కూడా ఒక్కసారి మేలు చేస్తే ఆ మేలు చచ్చిపోయిన దాకా కూడా మర్చిపోరు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు 1996-97లో ఎస్సీ వర్గీకరణ చేశాడు కాబట్టి ఈరోజు కూడా మాదిగల ఓటు బ్యాంకు ఒక తెలుగుదేశం పార్టీకే మాదిగల ఓటు బ్యాంకు ఉన్నాయని మనం తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉందని తెలియజేస్తా ఉన్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. తీర్పుని స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో మాదిగలందరికీ మేలు జరగాలని ఆశిస్తూ కోరుకుంటా ఉన్నాం. నా పేరు బద్దేపూడి రవీంద్ర, మాజీ ఎస్సీ కమిషన్ మెంబర్. మరి ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టులో సంచలనాత్మకమైన
తీర్పు ఇవ్వటం జరిగింది. మాదిగ ఉపకులాలకు సంబంధించి ఆ యొక్క తీర్పు రావటం మేము అభినందిస్తున్నాం. ఈ యొక్క తీర్పు రావటానికి ప్రధానమైనది డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం హక్కుల ప్రకారం మాత్రమే సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు రావడం జరిగింది. ఆర్టికల్ 341 ప్రకారం ఏ రాష్ట్రాలు అయితే అభివృద్ధికి వెనకబడి ఉంటారో, ఏ జాతులు అయితే వెనకబడి ఉంటారో ఆ యొక్క జాతుల అభివృద్ధి మనుగడ కోసము ఆర్టికల్ 341 ప్రకారము వర్గీకరణ చేసుకోవచ్చని కూడా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పుకున్నారు. మరి ఈరోజు తీవ్రమైన విస్తృత విచారణలో సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తులతో తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో 6 న్యాయమూర్తులు మెజార్టీ దిశగా వాళ్ళ అంగీకారం తెలియజేయడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు ఏబిసిడి వర్గీకరణకు అనుకూలమని చెప్పి ఈరోజు తీర్పు రావడం జరిగింది. మరి ఆ యొక్క తీర్పులో కూడా ఆ రాష్ట్రాల పరిధిలో ఎక్కడైతే బ్యాక్వర్డ్కి వెనకబడి ఉంటారో వాళ్ళ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలంటే ఏబిసిడీలు అవసరం కాబట్టి ఆ పరిధిలో రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చని ఇచ్చింది.